జంగ్ సైరన్ మారుమోగిపోయింది. కాంగ్రెస్ సర్కారును నేలకు దించే దిశగా తొలి అడుగు పడింది. బూతుల సీఎం రేవంత్ రెడ్డి హామీలను ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ పోరగాళ్లు కదం తొక్కారు. యువ సంగ్రామ సదస్సు వేదిక మీద కనిపిస్తున్న బీఆర్ఎస్ నాయకులే కాదు, టీవీల్లో చూస్తున్న అశేష తెలంగాణ ప్రజానికి తెలిసొచ్చే విధంగా కాంగ్రెస్ తప్పిదాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుండబద్దలు కొడుతూ ఉంటే వచ్చిన స్పందన నా భూతో నా భవిష్యతి అన్నట్లుగా ఉంది. రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఉన్న వ్యతిరేకతకు అది దర్పణం పట్టింది. పైగా ప్రభుత్వ అనుకూల సోషల్ మీడియా ద్వారా చేసిన వ్యతిరేక ప్రచారం పనిచేయలేదు. పుట్టపగిలినట్లుగా సరూర్ నగర్ స్టేడియానికి జనం వచ్చిపడ్డారు. ప్రభుత్వంపై ఉన్న జనాగ్రహం ఏంటో తెలిసొచ్చింది. ఈ సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినందుకు చెంపలేసుకుంటున్నామని యువత తమ ఆవేదనను వెళ్లగక్కింది. అణచివేతకు భయపడేది లేదని తెగేసి చెప్పింది. ఉద్యోగాలు ఇయ్యలేనోళ్లు అధికారంలో ఎందుకుండాలని యంగ్ తరంగ్ నిలదీసింది. కాక్రోచ్ పార్టీ, సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష, వీటన్నిటికీ మించి సరూర్ నగర్ సభ సూపర్ సక్సెస్ అని తెలంగాణ జనమే అంగీకరిస్తున్నారు. కాంగ్రెస్ అవినీతికర, అసమర్థ పాలనతో విసిగిపోయామని చెప్పుకుంటున్నారు. మాటలు కోటలు దాటుతూ చేతలు గుమ్మాలు దాటని పరిస్థితికి కాంగ్రెసే కారణమని తెలంగాణ యువత నినదిస్తోంది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకపై మరో లెక్క అని తెలంగాణ యంగ్ తరంగ్ తేల్చేసింది. తెలంగాణ ఉద్యమంలో నాడు యువత పోషించిన పాత్రను కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సరిగ్గా 38 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ హామీ దగా అని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులను పాత కేటుగాళ్లు, కొత్త డూప్లికేట్ గాళ్లు అంటూ కేటీఆర్ విమర్శించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగుల జాబ్ క్యాలెండర్ మోసం అంటూ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో నోటిఫికేషన్లు కావని, లూటిఫికేషన్ నడుస్తోందని, ఉద్యోగాల మేళా కాకుండా కుంభకోణాల మేళా నడుస్తోందని ఆరోపించారు. వాటన్నిటికీ సరూర్ నగర్ స్టేడియానికి వచ్చిన యువత ఆవేదనతో కూడిన కేరింతలు కొట్టింది. కేటీఆర్ పవర్ఫుల్ స్పీచ్ తో సరూర్ నగర్ స్టేడియం మారుమోగిపోయింది. 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో రుజువు చేస్తే తాను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానని, అవసరమైతే రాహుల్ గాంధీకి జై కొడతానని కేటీఆర్ సవాలు విసిరారు. కాంగ్రెస్ అభయహస్తం పచ్చి మోసం అంటూ నిప్పులు చెరిగారు. అదే సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ ను ఆయన గుర్తు చేశారు. నిరుద్యోగులను నిండా ముంచిన సర్కారును కలిసికట్టుగా ఇంటికి పంపాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. నవశక్తి విజృంభిస్తే విప్లవాలు విరబూస్తాయి. యువతరం పిడికిళ్లు బిగిస్తే అధికార పీఠాలే కదిలిపోతాయి. మీ గలాలు గర్జిస్తే కుర్చీలు కూలిపోతాయి. మీరు కదం తొక్కితే ఉద్యమాలు ఉప్పెడలవుతాయి అంటూ కేటీఆర్ నినదిస్తూ ఉంటే యువతలో భావోద్వేగం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఏటా 2 లక్షల ఉద్యోగాలంటూ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు విశ్రమించేది లేదని యువ నాయకత్వం నిర్ణయించుకునే సరూర్ నగర్ స్టేడియం నుంచి కదిలింది. మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా ఉంటుందో లేదో చూడాలి.